క్రీడాకారులు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణిస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ మెన్ విమెన్ పోటీలను మంత్రులు వాకిటి, ఉత్తమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు నేవీ, పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రులు గౌరవ వందనం స్వీకరించారు. స్పోర్ట్స్ రిజర్వేషన్ 2% కాకుండా రిజర్వేషన్ కూడా పెంచాలనే ఆలోచనతో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. కాబట్టి క్రీడాకారుల కన్నా ఇది ఒక శుభవార్త. ప్రపంచమే మీదకు చూసే దినం వస్తుంది అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఉద్యోగాల్లో గాని లేదా ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయంలో గాని పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీ వెంబడి ఉంటుంది. గ్రామీణ క్రీడలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు లేకుండా మన పిల్లల్ని క్రీడల వైపు మళ్లించే విధంగా ఎంత రిమోట్ ఏరియా అయినా ఖోఖో అండ్ కబడ్డీ కెన్ బి ప్లేడ్. నేను చాలా సంతోషిస్తున్నాను. వరంగల్ చారిత్రాత్మక నగరంలో ఈ కాజీపేట్ రైల్వే స్టేడియంలో మరి ఈ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ జరగడం అత్యంత ఆనందదాయకం.